హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం వల్ల నాకెంతో ఎంకరేజింగ్గాను, సపోర్టింగ్గాను ఉంటుందండి. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి నాకెంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాల్స్‌మ్యాన్ దగ్గరికి ఐజోబెల్ వస్తుంది. ఐజోబెల్‌ని చూడగానే సాల్స్‌మ్యాన్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎలా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులని అడుగుతాడు. దానికి ఐజోబెల్‌కి ఏమాత్రం ఫీలింగ్ ఉండదు. నేను బానే ఉన్నాను. ఇలాంటి లైఫ్‌నే నేను కోరుకున్నది. నువ్వు కూడా నన్ను మర్చిపోయి నీ జీవితాన్ని సంతోషంగా గడుపనంటుంది. నేను ఎలీనాని కలవాలనుకుంటున్నాను. మా ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేయమని సాల్స్‌మ్యాన్‌ని అడుగుతుంది. సాల్స్‌మ్యాన్‌కి కోపం వచ్చి నేను చెయ్యను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఐజోబెల్ తనను వదలకుండా తన మీద అటాక్ చేసి, నువ్వు గనక నాకు ఎలీనాకి మీటింగ్ అరేంజ్ చేయకపోతే నేను ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ లేదా నీ స్టూడెంట్స్ అందరినీ చంపేస్తాను అని బెదిరించి వెళ్ళిపోతుంది. ఎలీనా, స్టీఫెను ఇద్దరూ స్కూల్‌కి వెళ్తారు. వాళ్ళని చూసిన సాల్స్‌మ్యాన్ నేను మీతో కొంచెం మాట్లాడాలి, నాతో పాటు రండని వాళ్ళిద్దరిని రూమ్‌లోకి తీసుకువెళ్తాడు. డీమాన్‌కి కాల్ చేసి రమ్మంటారు. డీమాన్ కూడా వస్తాడు. అయితే సాల్స్‌మ్యాన్ నిన్న నైట్ నన్ను ఐజోబెల్ కలిసిందని, తనకి ఎలీనాకి మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పిందని చెప్తాడు. దానికి డీమాను, ఎలీనా ఆ మీటింగ్‌కి వెళ్ళడం మంచిది కాదు. ఐజోబెల్ తననేమైనా చేస్తుంది అని అంటాడు. అయితే సాల్స్‌మ్యాన్ ఒకవేళ ఆ మీటింగ్ గనక అరేంజ్ చేయకపోతే తన స్టూడెంట్స్ అందరినీ అలానే మిస్టిక్ ఫాల్స్‌లోని అందరినీ చంపేస్తానని నన్ను బెదిరించింది అని అంటాడు. దానికి ఎలీనా, లేదు నేను కలుస్తాను, తనతో మాట్లాడతాను, నేను వెళ్తాను అని అంటుంది. ఎలీనా ఐజోబెల్‌తో మీటింగ్ కోసం మిస్టీ గ్రిల్‌లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే తనకు కొంచెం దూరంలో స్టీఫెన్ కూర్చుని ఉంటాడు. తనకేమైనా జరిగితే వెంటనే వెళ్ళి తనని కాపాడొచ్చనుకుని. ఐజోబెల్ ఎలీనా దగ్గరికి వస్తుంది. నేను నిన్నెందుకు కలవాలనుకున్నానంటే, నాకు జొనాథన్ గిల్బర్ట్ డివైస్ కావాలి. అది డీమాన్ దగ్గర ఉంది. దాన్ని నువ్వు తీసుకువచ్చి నాకివ్వాలి అని అంటుంది. దానికి ఎలీనా, లేదు నేనివ్వను. నాకెందుకిస్తాడు డీమాను? నేను ఆ పని చెయ్యను అని అంటుంది. అయినా నువ్వు స్టీఫెన్ ఎందుకు లవ్ చేస్తున్నావు? డీమాన్ని లవ్ చేయొచ్చు కదా! లేదంటే క్యాథరిన్ లాగా ఇద్దరిని లవ్ చేయొచ్చు కదా అంటుంది. అదంతా స్టీఫెన్ విని బాధపడుతూ ఉంటాడు. అయితే ఎలీనా మాత్రం నేను డివైస్ తీసుకురాను అని అంటుంది. దానికి ఐజోబెల్, నువ్వు డివైస్ తీసుకురాపోతే నేనేమేం చేస్తానో నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డీమాన్ అండ్ సాల్స్‌మ్యాన్ ఇద్దరు మిస్టీ గ్రిల్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే డీమాను సాల్స్‌మ్యాన్‌తో, ఎందుకు మనం బయట వెయిట్ చేస్తున్నాం? లోపలికి వెళ్ళి ఐజోబెల్‌ని చంపేస్తే బావుంటుంది అని అంటాడు. దానికి సాల్స్‌మ్యాన్, వద్దు నువ్వు తనని చంపొద్దు, తను నా భార్య అని అంటాడు. తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా ఇంకా నువ్వు తనని భార్యగా అనుకుంటున్నావా అని అంటాడు డీమాన్. జెర్మీ యానాకి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ యానా మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు. జెర్మీకి ఏం జరిగిందో అర్థం కాదు. అయితే ఇంతలో వాళ్ళ అంకుల్ జాన్ వస్తాడు. ఏమైంది జెర్మీ? ఏమైనా ప్రాబ్లమా? నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను అని అంటాడు. అయితే జెర్మీ చెప్పాలా వద్దా అన్న ఆలోచనలో పడతాడు. కానీ చెప్పడు. డీమాను ఐజోబెల్ ఇంటికి వస్తాడు. అయితే ఐజోబెల్ డీమాను చూసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతుంది. డీమాను ఐజోబెల్ మీద అటాక్ చేసి, నువ్వు ఇదెందుకు ఇదంతా చేస్తున్నావు? జొనాథన్ గిల్బర్ట్ డివైస్‌తో నీకేం పని అని అడుగుతాడు. దానికి ఐజోబెల్, నాకేం తెలీదు, దానికి నాకు సంబంధం లేదు, నేను క్యాథరిన్ చెప్పినట్లే చేస్తున్నాను అని అంటుంది. దానికి డీమాను, క్యాథరిన్‌కి ఏం కావాలో డైరెక్ట్‌గా వచ్చి నన్ను అడగమని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా ఇంటికి బోనీ వస్తుంది. బోనీని చూడగానే ఎలీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తను హగ్ చేసుకుని చాలా బాధపడుతుంది. అయితే బోనీ, నేను నీకున్నాను, నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్‌వే, నువ్వు బాధపడితే నేను చూడలేను, అందుకే వచ్చాను అని అంటుంది. తర్వాత బోనీ ఎలీనాని తీసుకుని తన ఇంటికి వెళ్తుంది. బోనీ ఎలీనాతో, జొనాథన్ గిల్బర్ట్ డివైసెస్ ఏమీ పనిచేయవు, అవన్నీ పనిచేసేది కేవలం ఎమిలీ యొక్క మంత్రశక్తుల వల్లే అని చెప్తుంది. తరువాత వీళ్ళందరూ వెతుకుతున్న డివైస్ వాంపైర్స్‌ని పట్టించే డివైసు. అది గనక ఆన్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాంపైర్స్ అందరూ కింద పడిపోతారు అని చెప్తుంది. ఎలీనా జెర్మీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ జెర్మీ తనతో మాట్లాడడు. "నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో, నేను నీతో మాట్లాడను, నీ డైరీలో ఉన్నది మొత్తం నేను చదివానని" అంటాడు. అది విని ఎలీనా ఆశ్చర్యపోతుంది. "జెర్మీ, నేను చెప్పేది విను, నువ్వు బాధపడకూడదనే నేనిలా చేశానంటుంది." కానీ జెర్మీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఐజోబెల్ ఎలీనా దగ్గరికి వస్తుంది. అయితే ఎలీనా ఐజోబెల్‌ని చూసి, "నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అని అడుగుతుంది. దానికి ఐజోబెల్, "నీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు మంచిగా డివైస్ అడిగితే నాకివ్వనన్నావు, అందుకే నేనేం చేయగలనో చూపించడానికే ఇక్కడికి వచ్చాను" అని చెప్పి అక్కడున్న క్యార్లిన్‌ని, బోనీని, అలానే మ్యాథ్‌ని, టైలర్‌ని, వీళ్ళందరూ నీ ఫ్రెండ్స్ కదా అని చెప్పి చూపిస్తుంది. వీళ్ళని ఒక్కొక్కళ్ళని నేను ఎలా బాధపడతానో చూడు అని మ్యాథ్‌కి
పెద్ద దెబ్బ తగిలేలాగా చేస్తుంది. అది చూసి ఎలీనా వద్దు ఆపు ఆపనంటుంది. కానీ ఐజోబెల్ మాత్రం లేదు నేను ఆగను, నా నెక్స్ట్ టార్గెట్ జెర్మీ అని చెప్పి జెర్మీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం విన్న జాను ఐజోబెల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి జెర్మీని నువ్వెందుకు తీసుకువచ్చావు, వాడింకా చిన్నవాడు, వాడికేమీ తెలియదు, వాడిని వదిలేయి అని అంటాడు. కానీ ఐజోబెల్ మాత్రం నేను వదలను, డివైస్ నా చేతికి వచ్చేంత వరకు నేను జెర్మీని వదలను అని అంటుంది. దానికి జాను తిరిగి ఫైట్ చేస్తూ ఉంటాడు ఐజోబెల్తో. ఐజోబెల్ జాన్ని బాగా కొట్టిస్తుంది. అలానే తన చేతికి ఉన్న రింగ్ కూడా తీసేసుకుని వెళ్ళిపోతుంది. జెర్మీ జాన్తో నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు, అసలు ఏం జరుగుతుందని అడుగుతాడు. దానికి జాను నాకు వ్యాంపైర్స్ అంటే ఇష్టం లేదు, వ్యాంపైర్స్ని వేటాడుతూ ఉంటా, మన పూర్వీకుల దగ్గర నుంచి మన కుటుంబం అంతా వ్యాంపైర్స్ని వేటాడుతుంది. అయితే వీళ్ళకొక డివైస్ కావాలి, అది వ్యాంపైర్స్ని పడిపోయేలాగా చేస్తుంది, దానికోసమే నిన్ను ఇక్కడ బంధించారు, నిన్ను కాపాడడానికి నేను వచ్చాను అని చెప్తాడు. బోని, ఎలీనా, స్టీఫెన్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఎలీనా జెర్మీని ఎలాగైనా కాపాడాలనుకుంటుంది. దీనికి బోని ఆ డివైస్ యాక్టివేట్లో ఉంది, నేను దాన్ని నా మంత్రశక్తులతో డియాక్టివేట్ చేస్తాను, అప్పుడు అది వ్యాంపైర్స్ని ఏమీ చేయదు, కాబట్టి ఈ డీల్తో మనం డీమాన్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకు ఆ డివైస్ ఇస్తాడు అని చెప్పి ముగ్గురు కలిసి డీమాన్ దగ్గరికి వెళ్తారు. డీమాను నేను మాత్రం ఆ డివైస్ ఇవ్వను అని అంటాడు. దానికి బోని నేను ఆ డివైస్ని ఇన్యాక్టివేట్ చేస్తాను, అప్పుడు అది వ్యాంపైర్స్ని ఏమీ చేయదు అని అంటుంది. దానికి డీమాను నేను నిన్ను అస్సలు నమ్మను అని అంటాడు. వెంటనే ఎలీనా డీమాన్ దగ్గరికి వచ్చి ఈ ఒక్కసారికి నన్ను నమ్ము, నాకు ఆ డివైస్ ఇవ్వు అని అంటుంది. అయితే డీమాను ఎలీనాను నమ్మి ఆ డివైస్ని ఎలీనాకి ఇస్తాడు. తరువాత బోని తన మంత్రశక్తిని ఉపయోగించి దాన్ని డియాక్టివేట్ చేస్తుంది. ఇన్యాక్టివేట్ అయిన డివైస్ని తీసుకుని ఎలీనా ఐజోబెల్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఐజోబెల్ నాకు తెలుసు నువ్వు డివైస్ తీసుకువస్తావని, డివైస్ ఎక్కడా అని అడుగుతుంది. దానికి ఎలీనా ముందు జెర్మీ ఎక్కడా అని అడుగుతుంది. అయితే ఐజోబెల్ నీ తమ్ముడికి కాల్ చేయి అని అంటుంది. ఎలీనా జెర్మీకి కాల్ చేస్తుంది. జెర్మీ కాల్ లిఫ్ట్ చేసి నేను జాన్ అంకుల్ ఇద్దరం ఇంట్లోనే ఉన్నామని చెప్తాడు. తరువాత ఎలీనా కాల్ కట్ చేసి ఆ డివైస్ని ఐజోబెల్కి ఇచ్చేస్తుంది. డివైస్ తీసుకుని ఐజోబెల్ ఎలీనాతో నాకు తెలుసు డీమాన్ నీకు ఈ డివైస్ ఇస్తాడని, ఎందుకంటే డీమాన్ నేను లవ్ చేస్తున్నాడు అని చెప్తుంది. అయితే ఇదంతా దూరంగా నుంచి ఉన్న స్టీఫెన్ అండ్ డీమాన్ వింటూ ఉంటారు. స్టీఫెన్ చాలా బాధపడతాడు. తర్వాత ఐజోబెల్ ఎలీనాతో గుడ్ బై ఎలీనా, ఇంకా నిన్ను కనిపించను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎలీనా ఇంటికి వచ్చాక జెర్మీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ జెర్మీ మాత్రం ఎలీనాతో మాట్లాడు, తనని వెళ్ళిపోమ్మంటాడు. ఐజోబెల్ సాల్స్మ్యాన్ దగ్గరికి వెళ్తుంది. సాల్స్మ్యాన్ ఐజోబెల్ని చూసి చాలా కోపడతాడు. తను ఇచ్చిన రింగ్ని అలానే వరవెన్ని కింద పడేస్తాడు. తరువాత ఐజోబెల్తో నువ్వు నన్ను ఇప్పుడు ఏమైనా చేయొచ్చు, నన్ను కంపైల్ చేయొచ్చు, అలానే నన్ను చంపేయొచ్చు కూడా అంటాడు. అయితే ఐజోబెల్ సాల్స్మ్యాన్ని కంపైల్ చేసి నేను ఇక వెళ్ళిపోతున్నాను, నేను ఎప్పటికీ తిరిగి రాను, నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పి కింద పడిన రింగ్ని తీసి తన చేతికి తొడిగి వెళ్ళిపోతుంది. జెర్మీ దగ్గరికి యానా వస్తుంది. యానాని చూడగానే జెర్మీ నువ్వేమైపోయావు ఇన్ని రోజులు, నా కాల్స్ ఏమీ లిఫ్ట్ చేయటం లేదు ఏంటి అని అడుగుతాడు. దానికి యానా మా అమ్మ చనిపోయింది అని చాలా బాధపడుతుంది. స్టీఫెన్ ఎలీనా విషయంలో చాలా బాధపడతాడు. అలానే డీమాన్ని అడుగుతాడు ఎలీనా నేను ఇష్టపడుతున్నావా అని. దానికి డీమాను లేదు, మా ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే, తను నాకు బెస్ట్ ఫ్రెండ్, అలానే నేను కూడా తనకి ఎప్పుడైనా నా అవసరం ఉంటే నేను ఖచ్చితంగా ఉంటాను, మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని నువ్వు తప్పుగా తీసుకోవద్దు అని వెళ్ళిపోతాడు. జాన్కి ఐజోబెల్ కాల్ చేస్తుంది. నేను నీ డోర్ బయట ఒక ప్యాకెట్ ఉంచాను, ఆ ప్యాకెట్లో నీ రింగ్తో పాటు డివైస్ కూడా ఉంది, కాబట్టి మన ప్లాన్ని నువ్వు కంప్లీట్ చేసేయి. అయితే వ్యాంపైర్స్లో స్టీఫెన్ అండ్ డీమాన్ పేర్లు కూడా యాడ్ చేసి వాళ్ళిద్దరిని కూడా చంపేయమంటుంది. ఎందుకంటే మన పిల్లని మనం కాపాడుకోవాలి జాన్ అంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎలీనా జాన్ అండ్ ఐజోబెల్ కూతురని. బోని క్యారలిన్తో నేను ఎలీనాకి అబద్ధం చెప్పాను, ఎలీనాని మోసం చేశాను, ఈ విషయం తెలిస్తే నన్ను ఎలీనా క్షమించదు అని అంటుంది. నిజమేంటంటే బోని ఆ డివైస్ని ఇన్యాక్టివేట్ చేయదు, యాక్టివ్లోనే ఉంచుతుంది, ఎందుకంటే తనకి వ్యాంపైర్స్ అంటే కోపం, వాళ్ళ అమ్మమ్మ వ్యాంపైర్స్ వల్లే చనిపోయింది అని. 50 సంవత్సరాల ఫౌండర్స్ డే పార్టీ వస్తుంది. అయితే అందరూ వాళ్ళ పూర్వీకుల డ్రెస్సెస్ వేసుకుని రెడీ అవుతారు. ఎలీనా, స్టీఫెను, జెర్మీ ఇలా అందరూ వాళ్ళ పూర్వీకుల డ్రెస్సులు వేసుకుని రెడీ అవుతూ ఉంటారు. డీమాను స్కూల్కి వస్తాడు. తనని చూసి స్టీఫెను నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు. అయితే డీమాను నేను సరదాగా వచ్చాను, నేను మీ షో అయిపోగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఎలీనా వస్తుంది. ఎలీనాని చూడగానే ఇద్దరు ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఎందుకంటే ఎలీనా అచ్చం క్యాథరిన్‌లా ఉంటుంది. యానా జెర్మీ దగ్గరకు వస్తుంది. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి జెర్మీకి ఒక బాటిల్ ఇస్తుంది. ఇందులో నా బ్లడ్ ఉంది. ఇది తాగి నువ్వు చనిపోతే నువ్వు తిరిగి బ్రతుకుతావు అని చెప్తుంది. జెర్మీ ఏదో చెప్పేలోగే యానా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీనాతో స్టీఫెను జాన్ మీ నాన్న అని చెప్తాడు. ఇది ఎలా అని ఎలీనా అడుగుతుంది. దానికి స్టీఫెను మీ అమ్మ తన టీనేజ్‌లో ఉన్నప్పుడు జాన్‌తో డేటింగ్ చేసింది అని అంటాడు. అయితే ఎలీనా ఇది నేను నమ్మలేకపోతున్నా. తనని నేను నాన్న అని పిలవలేను. ఎందుకంటే తనంటే నాకిష్టం లేదు అని చెప్తుంది. ఫౌండర్స్ డే పార్టీ స్టార్ట్ అవుతుంది. మేయర్ లాక్వుడ్ వైఫ్ అక్కడున్న నేమ్స్ అన్నీ అనౌన్స్ చేస్తూ ఉంటుంది. అక్కడ అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే డీమాను బోనీని చూస్తాడు. బోనీ దగ్గరికి వెళ్తాడు. బోనీ నువ్వు నా దగ్గరికి రాకు దూరంగా ఉండు అని అంటుంది. డీమాను బోనీ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ నువ్వు డివైస్ని ఇన్యాక్టివేట్ చేసినందుకు నీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలదు అని అంటాడు. బోనీ కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. జాను తన ప్లాన్ని మేయర్ లాక్వుడ్తో చెప్తాడు. అదేంటంటే ఫైర్ వర్క్ స్టార్ట్ అయిన తరువాత ఈ డివైస్ని యాక్టివేట్ చేయాలి. పడిపోయిన వ్యాంపైర్స్ అందరికీ వర్వెన్ ఇంజెక్ట్ చేసి వాళ్ళని ఒక దగ్గర బంధించి వాళ్ళని కాల్చేయాలి అని చెప్తాడు. దానికి మేయర్ కూడా ఒప్పుకుంటాడు. ఎలీనా మళ్ళీ జెర్మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ జెర్మీ నేను నీతో మాట్లాడను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా డీమాన్ చూస్తూ ఉంటాడు. డీమాను జెర్మీ వెనకే వెళ్తాడు. డీమాను జెర్మీతో తప్పంతా నాదే. ఎలీనాకి ఎలాంటి సంబంధమూ లేదు. నేనే విక్కీని వ్యాంపైర్‌గా మార్చాను. అయితే ఎలీనా నిన్ను కాపాడుకోవాలనుకుంది. అందుకే తను ఇలా చేసింది. నువ్వు తనని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అని అడుగుతాడు. అయితే ఈలోగా స్టీఫెన్ అక్కడికి వచ్చి ఎలీనాది తప్పేమీ లేదు. ఎందుకంటే విక్కీని మార్చింది మేమే. అలానే విక్కీని చంపేసింది నేనే. నా తప్పు కూడా ఉంది. కాబట్టి ఎలీనాని తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అంటారు. అయినా సరే జెర్మీ వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాను, మేయర్ లాక్వుడ్ ఇద్దరూ కలిసి పోలీస్ షెరీఫ్ దగ్గరికి వస్తారు. జాను తన ప్లాన్ని పోలీస్ షెరీఫ్‌కి చెప్తాడు. అయితే పోలీస్ షెరీఫ్ ఇందుకు నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రజల మధ్యలో ఇలా చేస్తే వాళ్ళు చాలా భయపడతారు అని అంటుంది. దానికి జాను మేయర్‌తో మీరు కాస్త బయటికి వెళ్ళండి. నేను పోలీస్ షెరీఫ్‌తో ఒంటరిగా మాట్లాడాలి అని అంటాడు. అయితే మేయర్ లాక్వుడ్ వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ షెరీఫ్‌ని కొట్టి కింద పడేసి సంకెళ్లతో బంధించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యానా డీమాన్ దగ్గరికి వస్తుంది. డీమాన్ని పక్కకి తీసుకువెళ్ళి ఫైర్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత వాంపైర్స్ అందరూ ఇక్కడున్న ప్రజలందరినీ చంపేయాలనుకుంటున్నారు అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు 150 సంవత్సరాల నుంచి సమాధిలోనే ఉన్నందుకు వాళ్ళు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు అని చెప్తుంది. డీమాను యానాతో అయితే వాళ్ళు ఎక్కడున్నారో అని అడుగుతాడు. దానికి యానా వాళ్ళు ఆల్రెడీ జనాలందరితో కలిసిపోయారని చెప్తుంది. డీమాను సాల్స్‌మ్యాన్‌తో వాంపైర్స్ ఈ ప్రజల మీద అటాక్ చేయబోతున్నారు. కాబట్టి మనకి వర్వెన్ డాట్స్ కావాలి అని అడుగుతాడు. సాల్స్‌మ్యాన్ వర్వెన్ డాట్స్ తీసుకురావడానికి వెళ్తాడు. డీమాను ఎలీనా అండ్ స్టీఫెన్ దగ్గరికి వస్తాడు. వాంపైర్స్ ఇప్పుడు అటాక్ చేయబోతున్నారు. ఎలీనాని తీసుకుని నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోమని స్టీఫెన్‌తో అంటాడు. అయితే ఎలీనా నా తమ్ముడు జెర్మీ కూడా ఇక్కడే ఉన్నాడు. జెర్మీని తీసుకుని వెళ్దామని స్టీఫెన్‌తో అంటుంది. స్టీఫెన్ అండ్ ఎలీనా కలిసి జెర్మీని వెతుక్కుంటూ వెళ్తారు. మేయర్ లాక్వుడ్ టైలర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నీ ఫ్రెండ్స్ని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటాడు. దానికి టైలరు క్యార్లిన్ని మ్యాథ్ని తీసుకుని వాళ్ళ నాన్న ఇచ్చిన కార్ కీస్ తీసుకుని ఇంటికి బయలుదేరతాడు. ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. జాను డివైస్ని యాక్టివేట్ చేయడానికి వస్తాడు. జాన్ దగ్గరికి డీమాన్ వస్తాడు. ఎందుకంటే వ్యాంపైర్స్ అటాక్ చేయబోతున్నారు అని చెప్పడానికి. ఈలోగా జాను డివైస్ని యాక్టివ్ చేస్తాడు. అందులో నుంచి ఒక భయంకరమైన శబ్దం వస్తుంది. అది వాంపైర్స్‌కి మాత్రమే వినిపిస్తుంది. అది విన్న డీమాను అక్కడే కుప్పకూలి పడిపోతాడు. జాను డీమాన్ని వర్వెన్‌తో ఇంజెక్ట్ చేస్తాడు. స్టీఫెన్ కూడా ఆ శబ్దానికి కింద పడిపోతాడు. వాంపైర్స్ అటాక్ చేయబోతున్నారని జెర్మీని కాపాడాలని యానా జెర్మీ దగ్గరికి వస్తుంది. ఈలోగా డివైస్ యాక్టివేట్ అవుతుంది. యానా కూడా అక్కడే కుప్పకూలి పడిపోతుంది. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి యానాకి వర్వెన్ ఇంజెక్ట్ చేసి తనని తీసుకువెళ్ళిపోతారు. కారులో వెళ్తున్న టైలర్ కూడా ఆ శబ్దం వినిపిస్తుంది. వెంటనే కార్ని యాక్సిడెంట్ చేస్తాడు. టైలర్ కింద పడిపోతాడు. క్యార్లిన్ కూడా బాగా దెబ్బలు తగులుతాయి. కింద పడిపోయిన స్టీఫెన్ని తీసుకువెళ్ళడానికి పోలీసులు వస్తారు. అయితే ఈలోగా సాల్స్‌మ్యాన్ వచ్చి నేను ఈ వ్యాంపైర్ సంగతి చూస్తాను. మిగిలిన వ్యాంపైర్స్‌ని పట్టుకోండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. తరువాత స్టీఫెన్‌ని తీసుకుని దూరంగా వచ్చేసి తనని కాపాడతాడు. జాను డివైస్‌ని ఇన్యాక్టివేట్ చేసి ఆ డివైస్ తీసుకుని వ్యాంపైర్స్ అందరిని బంధించిన ప్లేస్‌కి వెళ్తాడు.
అక్కడ చాలామందిని తెచ్చి పడేస్తారు. అయితే అందులో యానా, డీమాన్ కూడా ఉంటారు. డీమాన్‌కి మెలుకువ వస్తుంది. యానాకి కూడా మెలుకువ వస్తుంది. యానా లేచి జాన్‌తో ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడుగుతుంది. కానీ జాను తనని వుడెన్ స్టేక్‌తో పొడి చేసి అక్కడికక్కడే చంపేస్తాడు. డీమాను ఇదంతా చూస్తూ ఉంటాడు కానీ యానాని కాపాడలేకపోతాడు. జాను అక్కడంతా పెట్రోల్ పోసి తగలపెట్టి వెళ్ళిపోతాడు. వాంపైర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు కాలిపోయి చనిపోతూ ఉంటారు. స్టీఫెను ఎలినాతో అసలు ఆ డివైస్ ఎలా యాక్టివేట్ అయ్యింది అని అడుగుతాడు. అయితే వీళ్ళకి గుర్తొచ్చేది బోనీ. బోనీ దాన్ని ఇన్యాక్టివేట్ చేయలేదని వీళ్ళకి అర్థమవుతుంది. మేయర్ వాళ్ళ వైఫ్ పోలీస్ షెరీఫ్ దగ్గరికి వస్తుంది. పోలీస్ షెరీఫ్‌ని విడిపిస్తుంది. తరువాత తన భర్త అయిన మేయర్‌ని కూడా వాళ్ళు తీసుకువెళ్లారని చెప్తుంది. అది విన్న పోలీస్ షెరీఫ్ మేయర్ వ్యాంపైర్ కాదు కదా మరెందుకు తీసుకువెళ్లారు అని ఇద్దరూ కలిసి బయటికి పరిగెడతారు. డివైస్ యాక్టివేట్ అయిన తర్వాత మేయర్ లాక్వుడ్ కూడా కింద పడిపోతాడు. మేయర్ లాక్వుడ్‌ని కూడా ఇక్కడే తెచ్చి పడేస్తారు. అయితే మేయర్ లాక్వుడ్‌కి మెలకువ వస్తుంది. తన డీమన్ వైపు చూసి నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? నేను వ్యాంపైర్‌ని కాదు. నన్నెందుకు ఇక్కడ పడేశారు అని అడుగుతాడు. దానికి డీమాను నేనొక వ్యాంపైర్‌ని అని చెప్తాడు. అది విని భయపడి పక్కకు వెళ్ళిన లాక్వుడ్‌ని ఇంకొక వ్యాంపైరు చంపేస్తాడు. టైలరు అన్‌కాన్షియస్‌లో ఉంటాడు. అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులు టైలర్ కళ్ళను ఓపెన్ చేసి చూస్తారు. అయితే అవి జంతువుల కళ్ళలాగా వాళ్ళకి కనిపిస్తాయి. ఈలోగా టైలర్‌కి ఒక్కసారిగా స్పృహ వస్తుంది. అమ్మయ్య అనుకునే టైంకి క్యార్లిన్ కళ్ళు తిరిగి పడిపోతుంది. మ్యాథ్ క్యార్లిన్ దగ్గరికి పరిగెడతాడు. తనని తీసుకుని హాస్పిటల్‌కి వెళ్తాడు. డీమాను ఎక్కడ ఉన్నాడో స్టీఫెన్ కనిపెడతాడు. ఎలీనా అండ్ స్టీఫెన్ కలిసి డీమాన్ దగ్గరికి పరిగెడతారు. ఆ బిల్డింగ్ దగ్గర జాను అండ్ ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. వాళ్ళు స్టీఫెన్ని, ఎలీనాని లోపలికి వెళ్ళనివ్వరు. అయితే స్టీఫెను ఎలీనాతో వేరే ఏదైనా దారి ఉందా బిల్డింగ్లోకి వెళ్ళడానికి అని అడుగుతాడు. అయితే ఎలీనా దారి చెప్తుంది. స్టీఫెన్ అటువైపుగా వెళ్తాడు. ఎలీనా వెళ్ళబోతుంటే జాన్ ఆపుతాడు. అయితే జాన్తో నువ్వు మా నాన్నవని నాకు తెలుసు అని అంటుంది. అది విన్న జాను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. స్టీఫెను అక్కడికి వెళ్ళేసరికి రూమ్ అంతా కాలిపోతూ ఉంటుంది. అయితే లోపలికి వెళ్ళడానికి తనకి దారే ఉండదు. ఈలోగా ఎలీనా కూడా స్టీఫెన్ వెనకాలే పరిగెడుతుంది. ఎలీనాని బోనీ ఆపుతుంది. ఆపి సారీ చెప్తుంది. తరువాత ఎలీనాని పట్టుకుని బోనీ మంత్రాలు చదవడం మొదలు పెడుతుంది. అయితే లోపల ఉన్న స్టీఫెన్కి దారి కనిపిస్తుంది. స్టీఫెను లోపలికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య డీమాన్ని కాపాడి బయటికి తీసుకువస్తాడు. బోనీ మంత్రాలు ఆపేస్తుంది. డీమాను జెర్మీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి జెర్మీతో యానా చనిపోయింది. నేను కాపాడలేకపోయాను అని చెప్తాడు. తరువాత నేను నిన్ను కంపైల్ చేసి నీ మెమరీ అంతా తీసేయగలను. కంపైల్ చేయమంటావా అని అడుగుతాడు. దానికి జెర్మీ వద్దు, నా మెమరీస్ అన్నీ నాతో పాటే ఉండనివ్వు. నా మెమరీస్ ఏమీ ఎరేజ్ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు. జెర్మీ వ్యాంపైర్గా మారాలని నిర్ణయించుకుంటాడు. తను యానా ఇచ్చిన బ్లడ్ని తాగి స్లీపింగ్ పిల్స్ వేసుకుని పడుకుంటాడు. బోనీ దగ్గరికి స్టీఫెన్ వస్తాడు. నువ్వు ఈరోజు మాకు చాలా సహాయం చేశావు, అందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అయితే బోనీ నేను ఇదంతా నీ కోసం కానీ నీ అన్నయ్య డీమాన్ కోసం కానీ చెయ్యలేదు. నేను ఇది ఎలీనా కోసం చేశాను. తన నా బెస్ట్ ఫ్రెండ్. తను బాధపడుతుంటే నేను చూడలేను, అందుకే తనకు సహాయం చేశాను అని అంటుంది. ఎలీనా ఇంటికి వస్తుంది. అయితే ఎలీనా కోసం డీమాను బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎలీనాను చూడగానే నేను ఈరోజు నీ వల్లనే బయటపడ్డాను. బోనీ నీకోసమే నాకు సహాయం చేసింది, నన్ను కాపాడింది అని అంటాడు. తరువాత వాళ్ళిద్దరూ కొంచెం ఎమోషనల్ అయ్యి ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. అయితే అప్పుడే జన్నా వస్తుంది. వీళ్ళిద్దరిని చూసి ఎలీనాని లోపలికి రమ్మంటుంది. ఎలీనా లోపలికి వెళ్ళిపోతుంది. తరువాత జన్నా ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. అయితే ఎలీనా దీని గురించి నేను ఇప్పుడు మాట్లాడను అని చెప్పి వెళ్ళిపోతుంది. జాను కిచెన్లో ఉంటాడు. అయితే అక్కడికి ఎలీనా వెళ్తుంది. ఎలీనాను చూసి జాను నేను మీ అమ్మ టీనేజ్లో ఉన్నప్పుడు డేటింగ్ చేశాము. నాకు వ్యాంపైర్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. నేను వ్యాంపైర్స్ని వేటాడుతూ ఉంటాను అని అంటాడు. తరువాత ఎలీనా జాన్ రింగ్ ఉన్న చేతి వేళ్ళన్నిటినీ నరికేస్తుంది. అది చూసి జాన్కి అది ఎలీనా కాదు క్యాథరిన్ అని అర్థమవుతుంది. వెంటనే క్యాథరిన్ అని పిలుస్తాడు. క్యాథరిన్ జాన్తో గుడ్ బై జాన్ అని చెప్పి తనని కత్తితో పొడి చేస్తుంది. నిజమైన ఎలీనా స్టీఫెన్తో మాట్లాడుకుంటూ ఇంట్లోకి వస్తుంది. అయితే కిచెన్లో నుంచి ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయి. ఎలీనా అటువైపుగా వెళ్తుంది. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. ఈ వీడియోలో నేను ఫైనల్ ఎపిసోడ్స్ అయిన 21, 22 కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో సీజన్ 2 చూద్దాము. జెర్మీ తిరిగి బ్రతికాడా? టైలర్ వాళ్ళ ఫ్యామిలీకి అసలు ఏమైంది? టైలర్ ఎవరు?
అలానే డీమోన్కి తనని కిస్ చేసింది క్యాథరిన్ అని తెలుస్తుందా? ఇలాంటి విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.